గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 నుండి 2027 మధ్య సమయంలో మేషరాశిలో ఒక నక్షత్రమైనటువంటి భరణి నక్షత్ర జాతకులకు అన్ని అంశాల పరంగా ఎలా ఉంటుందో వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. నక్షత్రంలోని అన్ని పాదాలు కూడా మేషరాశికి సంబంధించినవి కాబట్టి మేషరాశిలో జన్మించిన వారి యొక్క ఆదాయ వ్యయాలు గనక చూసుకున్నట్లయితే ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ భరణి నక్షత్ర జాతకులకు శ్రీ పరాభవనామ సంవత్సరంలో శని 12వ స్థానంలో ఉండటం ఏలినాటి శనిని సూచిస్తుందండి. గతం నుండి అంటే 2025 సంవత్సరంలోనే శ్రీ విశ్వావసునామ సంవత్సరంలోనే వీరికి ఏలినాటి శని మొదలైంది మార్చి 29వ తారీఖు నుండి. అప్పటి నుండి భరణి నక్షత్ర జాతకులు కొద్దిగా అనారోగ్య సమస్యలను కానీ వారి పనులలో ఆలస్యాన్ని కానీ చూస్తూ ఉండుంటారు. ఇంచుమించుగా అలాంటి ఫలితాలు ఈ సంవత్సరంలో కూడా కొనసాగుతాయి. కానీ మిగిలిన గ్రహాలు ఏవైతే ఉన్నాయో రాహువేమో లాభస్థానంలో ఉండటం అనుకూలమే, గురువేమో జూన్ 2వ తారీఖు వరకు 3వ స్థానంలో ఉండటం అనుకూలమే, జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తారీఖు వరకు 4వ స్థానంలో ఉండటం అనుకూలమే, అక్టోబర్ 31 నుండి ఈ సంవత్సరం చివరి వరకు కూడా 5వ స్థానంలో ఉండటం కూడా అనుకూలమే. అయితే శని 12వ స్థానంలో ఉండటం వల్ల వైద్య ఖర్చులు పెరిగే అవకాశాలు ఉంటాయి. అలాగే కొన్ని విషయాలలో అంటే వృత్తిపరమైనటువంటి విషయాల్లో కానీ వ్యక్తిగత విషయాల్లో కానీ ఒత్తిడి అనేది పెరుగుతుందండి. కాబట్టి మీరు ఈ సంవత్సరంలో శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ధైర్యంగా ఆరోగ్యంగా ఉండే ప్రయత్నాలు చేయాలి. రాహు లాభస్థానంలో ఉండటం ఆర్థిక లాభాలను సూచిస్తుందండి. మీ కోరికలు అనేవి నెరవేరుతాయి. కేతు ఏమో 5వ స్థానంలో అంటే సంతాన స్థానంలో విద్యాస్థానంలో ఉన్నాడు. కాబట్టి సంతాన ప్రయత్నాలు చేస్తున్న వారికి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు అక్టోబర్ 31వ తారీఖు ముందు ఉండవు. గురువు జూన్ వరకు పరాక్రమ స్థానంలో ఉంటాడు. కాబట్టి ధైర్యం, కమ్యూనికేషన్ అనేవి పెరుగుతాయండి. ముందుగా ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ధనయోగాన్ని సూచిస్తుంది. ఊహించని ఆదాయ మార్గాలు, స్టాక్ మార్కెట్ల నుండి కానీ పెట్టుబడుల నుండి కానీ లాభాలు అందుతాయి. దీర్ఘకాలిక కోరికలు కానీ మీరు పెట్టుకున్న లక్ష్యాలు కానీ నెరవేరుతాయి. అయితే ఎంత ఆదాయం ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరంలో కూడా డ్రాబ్యాక్ ఏంటి అంటే ఏలినాటి శనండి. దానివల్ల ఖర్చులు అనేవి అదుపు తప్పే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఆరోగ్యపరంగా ప్రయాణాల విషయంలోనండి పొదుపు మాత్రం ఈ సంవత్సరంలో భరణి నక్షత్ర జాతకులకు తప్పనిసరిగా చెప్పవచ్చు. భరణి నక్షత్ర జాతకులకు డబ్బు విషయంలో ఈ సంవత్సరంలో ఒక చిన్న సలహా ఏంటంటే ఒకవేళ మీ చేతిలో కనుక డబ్బు ఉన్నట్లయితే విలాసాల కోసం కానీ ఎలక్ట్రానిక్ వస్తువుల కోసం వాడకుండా స్థిరాస్తులపైన భవిష్యత్తుకు సంబంధించినటువంటి పెట్టుబడులపైన ఉపయోగించడం మంచిది. వృత్తిపరంగా వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే రాహు 11వ స్థానంలో ఉండటం వల్ల ప్రమోషన్లు కానీ ఉన్నత పదవులు కానీ పెద్ద జీతంతో కూడిన కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా టెక్నాలజీ కానీ విదేశీ సంబంధిత పెద్ద సంస్థల్లో పనిచేసే వారికి అదృష్టం ఇంకా కలిసి వస్తుంది. వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే జూన్ 2వ తారీఖు వరకు గురువు 3వ స్థానంలో ఉంటాడు. కాబట్టి కొత్త వ్యాపార విస్తరణకు కానీ పెద్ద ఒప్పందాలు కుదుర్చుకోవడానికి కానీ అనుకూల సమయంగా చెప్పవచ్చు. ఎందుకు అంటే మీలో మాట్లాడే నైపుణ్యం అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి వ్యాపారానికి ఎంత అవసరమో గురువు 3వ స్థానంలో ఉండటం వల్ల ఆ స్కిల్స్ అనేవి అంత పెరుగుతాయండి. విజయానికి కీలకం అవుతుంది. సవాళ్ళ విషయానికి వస్తే శని 12వ స్థానంలో ఉండటం మర్చిపోకూడదు. కాబట్టి ఈ పనిలో ఒత్తిడి అనేది అనివార్యం. తరచుగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అలాగే వృత్తిపరంగా కూడా మీ వెనక ఉండి కుట్రలు చేసేవారి సంఖ్య కూడా పెరుగుతుందండి. లాభాలు పెరిగినప్పటికీ కూడా శని 12వ స్థానంలో ఉండటాన్ని మరువవద్దు. వివాహపరంగా చూసుకున్నట్లయితే భరణి నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులకి కనుక వివాహం కాకపోతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఈ నక్షత్రానికి అధిపతి శుక్రుడండి. 2026 జూన్ 2వ తారీఖు వరకు 3వ స్థానంలో ఉండేటువంటి గురువు 7వ స్థానాన్ని వీక్షిస్తున్నాడు.
7వ స్థానం అనేది వివాహ స్థానం అంటారు లేదా కలత్ర స్థానం అంటారు. కాబట్టి జూన్ 2వ తారీఖు వరకు వివాహ ప్రయత్నాలు అనేవి అనుకూలిస్తాయి. అయితే కేతు 5వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి వివాహ ప్రయత్నాల్లో జాప్యం కానీ గందరగోళం కానీ ఏర్పడవచ్చు. ఇక వైవాహిక జీవితం విషయానికి వస్తే ఈ సంవత్సరంలో ప్రేమ కంటే కూడా ఆధ్యాత్మిక విషయాలపైన, వృత్తి వ్యాపారాలపైన ఎక్కువగా మీరు ఫోకస్ చేసే అవకాశాలు ఉంటాయండి. ఎందుకంటే కేతు 5వ స్థానంలో ఉన్నాడు కాబట్టి. పర్సనల్ లైఫ్ విషయంలో, ఆరోగ్యం విషయంలో చూసుకున్నట్లయితే ఏలినాటి శని ప్రభావం వల్ల నేను ఇంతకుముందు చెప్పినట్లుగా మానసిక ఒత్తిడి అనేది పెరుగుతుందండి. అంటే స్ట్రెస్ అనేది పెరుగుతుంది. దాని వలన నిద్రలేమికి సంబంధించినటువంటి సమస్యలు కానీ, ఏకాంతంగా ఉండాలి అనిపించటం కానీ, రిలేషన్షిప్స్ మీద కాస్త ఇష్టత అనేది తగ్గటం కానీ మీరు గమనించవచ్చు. అంటే భరణి నక్షత్ర జాతకులు ఈ సంవత్సరంలో కేతువు యొక్క ప్రభావం వల్ల ఆధ్యాత్మిక చింతనను కోరుకుంటారు, ధ్యానం చేయడాన్ని కోరుకుంటారు, ఏకాంతంగా ఉండటాన్ని ఇష్టపడతారు. 12వ ఇంట్లో శని ఉండటం వల్ల ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కాలుకు సంబంధించినటువంటి సమస్యలు, కండరాలకు సంబంధించినటువంటి సమస్యలు అంటే మజిల్ వీక్నెస్ని మీరు గమనించవచ్చు. కాబట్టి విశ్రాంతి తప్పనిసరి అండి. రాహువేమో 11వ స్థానంలో ఉండటం వల్ల స్నేహితులు పెరుగుతారు, పరిచయాలు అనేవి పెరుగుతాయి. ఆ పరిచయాల వల్ల కూడా మీకు ప్రయోజనం అనేది ఉంటుంది. సంతానపరంగా అలాగే విద్యార్థులకు చూసుకున్నట్లయితే ఇక్కడ కేతువు మీకు పూర్తిగా అనుకూలించట్లేదండి. కేతువు 5వ స్థానంలో ఉండటం విద్యాపరంగా ఏకాగ్రతను తగ్గిస్తుంది. కాబట్టి చదువు విషయంలో విజయం కోసం ప్రణాళిక, శ్రమ చాలా అవసరం. ముఖ్యంగా మిగిలిన విషయాలన్నిటినీ కూడా పక్కన పెట్టి ముందు చదువు పైన కాన్సన్ట్రేట్ చేయటం ముఖ్యం. సాధారణ విషయాల కంటే కూడా రహస్య శాస్త్రాలపైన, దైవానికి సంబంధించినటువంటి విషయాలపైన ఆసక్తి అనేది భరణి నక్షత్ర జాతకులకు పెరుగుతుంది. సంతానపరంగా చూసుకున్నట్లయితే గురువు ఎప్పుడైతే 5వ స్థానంలోకి అడుగు పెడతాడో అంటే అక్టోబర్ 31వ తారీఖు తర్వాతే సంతానయోగ అవకాశాలు, అలాగే మీకు మీ సంతానానికి మధ్య ఏమైనా మనస్పర్ధలు ఉన్నా అక్టోబర్ 31వ తారీఖు తర్వాతే మంచి అనుకూలతలు అనేవి కనిపిస్తున్నాయండి. 5వ స్థానం అనేది సంతాన స్థానం, విద్యాస్థానం అవుతుంది. కాబట్టి కేతు అక్కడ డిటాచ్మెంట్ని సూచిస్తాడు. కాబట్టి పూర్తిగా అనుకూలమైనటువంటి ఫలితాలను అయితే పొందలేరు. ఇక ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఎలా ఉంటుందంటే 2026 జనవరి నుండి 2026 జూన్ 2వ తారీఖు వరకు గురువు 3వ స్థానంలో ఉండటం అనుకూలంగా ఉండటం వల్ల ఉద్యోగం మారడానికి కానీ, ప్రమోషన్లు పొందడానికి కానీ, వ్యాపార విస్తరణకు కానీ ఉత్తమమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. అంటే జాబ్ ట్రయల్స్కి సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. మొత్తం మీద ఈ సంవత్సరంలో అధిక లాభాలు ఉన్నప్పటికీ కూడా శనిని శాంతింపవరచటం, క్రమశిక్షణతో జీవితాన్ని గడపటం ముఖ్యమండి. అంటే ఉదాహరణకు ఉద్యోగం మారారనుకోండి, లేదా కొత్త ఉద్యోగం వచ్చిందనుకోండి, జీతం మీరు అనుకున్నంతగా వస్తున్నప్పటికీ కూడా శ్రమ, ఒత్తిడి అనేవి పెరుగుతాయన్నమాట. అంటే ఒక పక్క సాటిస్ఫై అవుతారు, ఇంకొక పక్క ఏలినాటి శని వల్ల డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే ఆర్థికంగా అదృష్టం పండినప్పటికీ కూడా వ్యక్తిగత పరంగా ఆరోగ్య విషయంలో క్రమశిక్షణతో కూడిన జాగ్రత్తలు అవసరం. శారీరక బలంతో పాటుగా అంతర్గత బలాన్ని కూడా పెంచుకుంటేనే విజయం లభిస్తుంది. పరిహారాల విషయానికి వస్తే ఈ సంవత్సరంలో శని మీకు అంత అనుకూలించట్లేదు కాబట్టి శనివారాల్లో హనుమాన్ చాలీసాని పఠించటం కానీ, శనీశ్వరునికి తైలాభిషేకం చేయించటం వల్ల ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది తగ్గుతుంది. ఒకవేళ భరణి నక్షత్ర జాతకులకు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా తెలిసినట్లయితే మీ లగ్న కుండలి ప్రకారం, మీ జాతక చక్రం ప్రకారం ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క జాతక చక్రం అనేది ఉంటుందండి. దాని ప్రకారం యోగకారకుడు ఎవరు, దానికి సంబంధించినటువంటి జాతక రత్నాన్ని మీరు ధరించగలిగితే జీవితంలో ఒడిదుడుకులు అనేవి తగ్గుతాయండి. కరెక్ట్ మార్గంలో వెళ్ళగలుగుతారు. ఒకవేళ మీ జాతకానికి సంబంధించినటువంటి సర్టిఫైడ్ రుద్రాక్ష కావాలి అన్నా, సర్టిఫైడ్ జాతక రత్నం కావాలి అన్నా, సర్టిఫైడ్ కరుంగలి మాల కావాలి అన్నా ఇక్కడ డిస్ప్లే అవుతున్న మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ చేసుకోవచ్చు. అలాగే సంతానానికి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏమైనా వచ్చినట్లయితే కేతువుకి సంబంధించినటువంటి పరిహారాలను పాటించడం మంచిదండి. వీధి కుక్కలకు ఆహారాన్ని అందించటం కానీ, లేదా మంగళవారం నాడు వినాయకుడిని ఆరాధించటం మంచిది.
ఈ సంవత్సరంలో ఏ దైవారాధన ఎక్కువగా చేయాలి అంటే దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించటం వల్ల, అలాగే ఉపాధ్యాయులను గౌరవించటం వల్ల, అంటే ఎవరైతే చదువుని చెప్తారో, చదువుని దానం చేస్తారో అటువంటి గురువులను గౌరవించటం వల్ల గురుబలం పెరిగి భరణీ నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరంలో మంచి చేకూరుతుంది.